ఎవడికుండేది ఆడుకుంటది. 'మహేష్ బాబు' అన్నట్టు అది నిజమే కదా! ఎవరికి ఉండాల్సింది వాళ్ళకుంటుంది. ఈ ఇంతకీ ఏం మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో 'పెంగ్విన్' వీడియో వైరల్ అయింది కదా! సో, దాని కాన్సెప్ట్‌లో నేను డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక పాయింట్ అనుకున్నాను. కానీ ఎండ్ చేసేటప్పటికి నాకు ఇంకొక పాయింట్ స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఆ ఒక్క పెంగ్విన్, సరే పెంగ్విన్ కాదు, ఒక మనిషినే తీసుకుందాము. ఒక 10 మంది ఒకవైపు, ఇంకొక మనిషి ఒకవైపు ఉన్నప్పుడు ఆ 10 మంది రిజెక్ట్ చేశారు ఆ ఒక్కరిని అనుకునే బదులు ఆ ఒక్క మనిషి ఆ 10 మందిని రిజెక్ట్ చేశారు అనుకోవచ్చు కదా! అదొకటి అనుకున్నాను. సెకండ్ థింగ్, ఆ 10 మంది ఈ ఒక్క మనిషిని రిజెక్ట్ చేశారు. ఏదో ఒకటి నువ్వు చేయలేవు, చేస్తావు, అది చేయలేవు, ఇది చేయలేవు, ఏదో ఒకటి అంటూ ఉంటే ఈ ఒక్క మనిషి నేను చేయగలను అని ఉక్రోషంతో ముందుకెళ్ళిపోయి ఏదో చేయాలని పోయి ఉన్నవి లేనివి తెచ్చుకొని ఇప్పుడు ఒక్కొక్కరికి సక్సెస్ త్వరగా వస్తుంది. అదృష్టం ఉంటే అది వాళ్ళు అనుకున్నది త్వరగా చేయొచ్చు. అదృష్టం లేని వాళ్ళకి ఎంత ప్రయత్నించినా ఎన్ని సంవత్సరాలైనా అది జరగదు. బొక్క బోర్లా పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని మనం ఉక్రోషం పెంచేసుకొని మనం చేసేయాలనుకోవడం తప్పు. మనకు అనిపించాలి, మనది ఏదైనా మనకు అనిపించి ముందు వెనక అన్నీ చూసుకొని చేసుకోవడం చాలా ఉత్తమం. ఏమంటారు? ఇంతకీ డ్రాయింగ్ ఎలా ఉంది చెప్పలేదు?